దీవించి వెళ్ళిపోవచ్చు. వారు కూడా అతిథి రూపంలో వచ్చి తిని దీవించి వెళ్ళిపోవచ్చు. దీనికి పరిశుద్ధ స్తోత్రం. ఈ ఈ అన్నదానం ఎందుకు సిద్ధం చేసేది అంటే వారి పాప యూఎస్ఏ పోయిన కారణంగా అప్పుడు పోకముందే ప్రకటించిన వాళ్ళు నా ఒకరోజు భోజనం పెడతాను అది ఎందుకు ఆశ్చర్యం అయిందని దేవుని పరిశుద్ధ స్తోత్రం. అయితే మీరందరూ కూడా వివాహానికి వచ్చేది ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఆ వివాహంలో పాస్టర్ ఎన్ సురేష్ గారు వచ్చిండ్రు. వారు కూడా మార్నింగ్ వాకింగ్ పోతారట. నేను టీ తాగే హోటల్ దగ్గర కలిసింది. నేను మన వాళ్ళతోనే ఎవరితో పొద్దున్నే 6 o'clock ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. దాదాపుగా రత్నాకర్ గారితో అనుకున్నాను. నేను మాట్లాడుతూ ఉన్నా, ఆయన వెనుకాల ఉండి వింటూ ఉన్నాడు నా మాటలు. విని నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మీరు ఏ చర్చికి పోతారంటే మీరు ఎవరు? నేను పాస్టర్ సురేష్ పెద్దమగడ్డ బ్యాప్టిస్ట్ చర్చిలో పాస్టర్. మాది అమరపేట ఐపీసీ చర్చి. ఎక్కడ అక్కడ ఎవరు పాస్టర్? పరంజ్యోతి గారు. పరంజ్యోతి గారు తెలుసు. అయితే ఆ కారణంగా వాటితో నాకు కొంత అంటే మన సేవలతో నాకు అసలు పరిచయాలే లేవు. వారితో కొంత స్నేహం ఏర్పడ్డది. ఆ స్నేహంలో నేను ఒక 2-3 రోజులు కనబడకపోతే నాకు ఫోన్ చేస్తాడు. సార్ వస్తున్నా మీరు వచ్చినా సార్ అంటే వస్తున్నా సార్. అయితే ఈ డిసెంబర్ నెలలో జరిగిన సంఘటన ఇది. డిసెంబర్ నెలలో ఒకరోజు మార్నింగే ఇద్దరు వచ్చారు బండి మీద. ఒక సిస్టర్ గారు ఈయన. ఏంటి సార్ ఎంత సరిగ్గా రావడం అవసరం ఎందుకంటే అంటే లేదు సార్ ఇప్పుడే మా సిస్టరు చెన్నై నుంచి ట్రైన్ దిగింది, అందుకే తీసుకొని వస్తున్నాను. మీ సిస్టర్ అని అవును సార్ నాకు పరిచయం చేసి మీరేం చేస్తారండి? నేను చెన్నైలో టీచర్ అని చెప్పి. చెన్నైలో టీచర్ ఏంటి? మేము అక్కడ సెటిల్ అయిపోయినాం. మేము ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు డిస్ట్రిక్ట్ బార్డర్ కూడా మేము బార్డర్లో ఉంటాం. మేము అక్కడ పోయి సెటిల్ అయిపోయినాం మేము అని చెప్పి. అక్కడ టీచర్ మీరు అక్కడ టీచర్. అయితే